నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రత్యేకంగా అలంకరించిన తిరుచి వాహనంపై భక్తులకు అమ్మ దర్శనం ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రవణ్ తీవ్ర విమర్శలు ఈసీ తక్షణ చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి సీఎస్ జవహర్ రెడ్డి విధానాలపై మాజీ మంత్రి దేవినేని ఉమా అభ్యంతరం రాష్ట్రంలో జరిగిన హింసకు కారణం ఆయనే అంటూ ఆరోపణ కర్నూలు జిల్లా సంగమేశ్వర ప్రాంతంలో రాజహంసల సందడి విదేశీ పక్షులు భారీగా చేరుకోవడంతో ఆరా తీస్తున్న అధికారులు దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని తిరుచి వాహనంపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాలు మేళ తాళాలతో ఊరేగించారు. పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దిన వాహనంపై కొలువుదీరిన అమ్మవారు భక్తులను కటాక్షించారు. అడుగడుగునా నీరాజనాలు పట్టిన భక్తులు అమ్మను దర్శించుకుని పునీతులయ్యారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను పూజారులు భక్తులకు అందించారు. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా జరుగుతుందనే నమ్మకం తమకు లేదని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రవణ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు ఓటమి భయంతోనే రాష్ట్రంలో పలుచోట్ల దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన వరుస పరిణామాల దృష్ట్యా ఎన్నికల కమిషన్ వెంటనే ప్రభుత్వ సలహాదారు జవహర్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనం ఒకసారి చూసినప్పుడు సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా తిరుపతి, మాచర్ల మరియు ఇతర కొన్ని చోట్ల నియోజకవర్గాల్లో జరిగిన అల్లర్ల గురించి ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఎన్నికల రోజున ఏదో రకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాల మీద కొన్ని ప్రాంతాల్లో జరిగిన దౌర్జన్యకాండ బయటపడకపోవచ్చు, కానీ ఎన్నికల అనంతరం ఓటమి భయంతో చేసిన అరాచకాలు ఈ రాష్ట్ర ప్రజల్ని నిశ్చేష్టులను చేస్తోంది. మాచర్ల సామాన్య ప్రజలు అణిచివేత నుంచి బయటపడటానికి చేసిన ప్రయత్నాలు ప్రజాస్వామ్యంలో అభినందనీయం. ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటనలను, పోలింగ్ రోజు జరిగిన సంఘటనల్ని ఒకసారి విశ్లేషించుకుంటే ఒక మహిళ గొడ్డలు ఘాటు, కత్తి ఘాటుతోటో పోలింగ్ స్టేషన్లో నేను కూర్చుంటాననే ఒక ధైర్యం,
మరొక వ్యక్తి భార్య బిడ్డల్ని కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని బెదిరించినా కూడా ఓటు వేయాల్సిందే, మీ ఆయన ఏజెంట్గా ఉంటే మీ కుటుంబాన్ని మొత్తాన్ని లేపేస్తాం అని వార్నింగ్ ఇచ్చి చేసిన సందర్భంలో కూడా ధైర్యంగా ఇక్కడ అరాచకం మేము ఇక్కడ సహించేది లేదని, ఆయన పేరు నాగరాజు అనుకోండి, సహించేది లేదని ఎదురు తిరిగిన పరిస్థితులు. పాల్వాయి గేటులో ఈవీఎం బద్దలు కొడితే నిస్సిగ్గుగా దాని విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని వైసీపీ నాయకత్వం సపోర్ట్ చేసుకోవటం. తిరుపతిలో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అనుచరగణం సృష్టించిన విధ్వంసం, కౌంటింగ్ సెంటర్ దగ్గర స్ట్రాంగ్ రూమ్ దగ్గర చేసిన విధ్వంసాన్ని మనం విశ్లేషించుకోవచ్చు. ఇప్పటిదాకా వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు కొంతమంది మాత్రమే అర్థం చేసుకున్నారు. గతంలో కూడా మాచర్లలో జరిగిన సంఘటన మనం ఒకసారి చూస్తే బోండా ఉమ గారు, బుద్ధ వెంకన్న గారు మరియు 2-3 అడ్వకేట్స్ కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన నిర్వాకాన్ని బయట పెట్టాలని ప్రయత్నానికి వెళితే వారి మీద దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చిన దుర్మార్గుడు రామకృష్ణారెడ్డి. బియ్యం రీసైక్లింగ్లో కానీ ప్రత్యేకంగా మిల్సే తెరిచి పౌర సరఫరాలకు చెందిన బియ్యాన్ని రీసైకిల్ చేసి కాకినాడ పోర్టుకి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా ఇతర దేశాలకు అమ్మించిన ప్రయత్నాలు కానీ, ప్రకాశం జిల్లా నుంచి కానీ, చిలుకూరుపేట నియోజకవర్గం నుంచి కానీ, ఇతర ప్రాంతాల నుంచి కానీ గ్రానైట్ లారీలు మాచర్ల గుండా పాస్ అవుతే చాలు టోల్ గేట్ లాగా పీఆర్కే టోల్ గేట్గా పెట్టుకుని వసూళ్లు చేసిన పర్వంగా. సీఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో అయిన వారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అడ్డగోలు నియామకాలను అడ్డుకోవాలని సీఈసీని సంబంధిత అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు కోరినట్టు తెలిపారు. రాష్ట్రంలో జరిగిన హింసకు సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి కారణమని అన్నారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి సిగ్గు లేకుండా టీడీపీపై బురద జల్లేందుకు జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు యత్నిస్తున్నారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్మదీయులకి ఐఏఎస్ కట్టబెట్టేందుకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఇంత ఆత్రం ఎందుకని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గతంలో ధనుంజయ రెడ్డి ఐఏఎస్ కన్ఫర్మేషన్ అప్పుడు కూడా ఆనాడు మీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అర్హత లేని ధనుంజయ రెడ్డికి మున్సిపల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ప్రమోషన్లు ఇచ్చి ఏ విధంగా ఐఏఎస్ కట్టబెట్టారో అదే రీతిలో ఈరోజు సీఎంఓలో చక్రం తిప్పుతున్నాడు. ధనన్న ఏదన్నా ధనాన్నే. ఆ ధనుంజయ రెడ్డి పేషీలో ఉన్న అధికారికి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవి కట్టబెట్టడానికి సీఎస్ జవహర్ రెడ్డి, సీఎంఓ సెక్రటరీ ధనుంజయ రెడ్డి ఆడుతా ఉన్న జగన్నాటకంలో ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇవాళ అర్హత ఉన్న అన్ని వర్గాలకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికి కూడా అందరికి కూడా ఈ నోటిఫికేషన్ వివరాలు తెలియకుండానే చాలా కట్టుదిట్టంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సీఎస్ జవహర్ రెడ్డి నడిపించారు. దగ్గర 45 రోజుల నుంచి 60 రోజుల వరకు సమయం ఇవ్వాలి నోటిఫికేషన్కి. వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క అర్హత ఉన్న అధికారి కూడా దానికి అప్లై చేసుకోవాలి. తర్వాత వాళ్ళ మీద ఏమేం కేసులు ఉన్నాయి, ఏమేం సర్వీస్ ఉంది, ఏమేమి వాళ్ళు రికార్డ్స్ పెట్టారు అవన్నీ కూడా తరోగా. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు, కన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వ శాఖలో ఇవాళ అవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కట్టుదిట్టంగా ఏదో ఒక విధంగా ఈ తతంగం అంతా కూడా పూర్తి చేసి తాను అనుకున్న వ్యక్తులకి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవులు కట్టబెట్టడానికి జవహర్ రెడ్డి పడిన ఆత్రాన్ని ఇవాళ మీడియా ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పందన లేదు, సీఎస్ జవహర్ రెడ్డి నుంచి స్పందన లేదు. అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియని మీడియా ఘోషిస్తూ ఉంటే ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు? నోటిఫికేషన్పై గోప్యత ఎందుకు? గడువు ఎందుకు తక్కువ పెట్టారు? ఆగమేఘాల మీద జాబితా ఎందుకు రెడీ చేశారు? దరఖాస్తులు స్క్రూటినీ కూడా ఎందుకు సవివరంగా చేయలేదు? పాత జాబితాలో ఉన్న పేర్లు మళ్ళీ ఎందుకు పెట్టారు? ఎన్నికల కోడ్ ముందే ఎందుకు హడావుడిగా కన్ఫర్మ్ చేసేసుకోవాలి, అన్ని కన్ఫర్మ్ చేసుకోవాలని ఎందుకు ఇంత ఆరాటం పడ్డారో సీఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి చెప్పాలి. అస్మదీయుల కోసం ఇంత అడ్డగోలుగా
ఇంత ఆత్రంగా చెయ్యాలా అని చెప్పి నేను జవహర్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కనుసన్నల్లో జగన్ నాటకంలో లండన్లో ఉన్న ఆయన ఆదేశాల మేరకు స్వామి భక్తి ప్రకటిస్తూ ఉన్న సిఎస్ జవహర్ రెడ్డి దీని మీద ప్రజలకు సమాధానం చెప్పాలి, సంజాయిషి చెప్పాలి. సిఈసి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఈరోజు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అధికార యంత్రాంగం సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వారికి ఉత్తరం రాశారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్కి న్యూఢిల్లీకి ఉత్తరం రాశారు. అవినాష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీ ఇన్ఛార్జ్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ విధులు చూస్తూ ఉన్నారో ఆయనకు కూడా ఈ ఉత్తరం రాయడం జరిగింది. ఏదైతే హడావుడిగా ఆర్భాటంగా ఇవాళ రాష్ట్ర కేడర్ అధికారులు ఐఏఎస్లను ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలు పంపటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు ఉన్నందువల్ల ఈ పదోన్నతుల ప్రక్రియ చేపట్టడం అనేది సరైన నిర్ణయం కాదని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఎవరైతే యూపీపీఎస్సీ చైర్మన్కి కూడా చాలా క్లియర్గా ఈ వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కి కూడా ఈ వివరాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. మొండితనంతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తే పూర్తిగా ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టే. ఈ పదోన్నత జాబితాలో ఉన్నవారు కూడా మీరు షార్ట్ లిస్ట్ చేస్తూ ఉన్న 49 మంది అని చెప్తా ఉన్నారు. కమర్షియల్ డిపార్ట్మెంట్లో చాలామంది అర్హత ఉన్న వ్యక్తులు అప్లై చేసుకోవడానికి కనీసం నోటిఫికేషన్ కూడా సచివాలయంలో హెచ్ఓడీలకు కూడా తెలియజేయాల. అంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది, ఏ స్థాయిలో మీరు అస్మదీయుల కోసం పనిచేస్తూ ఉన్నారు, ఏ స్థాయిలో మీ జిల్లా అధికారుల్ని, మీ అస్మదీయుల్ని, మీ బంధుగణాన్ని, మీకు సంబంధించిన వ్యక్తుల్ని తెచ్చుకోవడానికి మీరు ధనంజయ రెడ్డి, జవహర్ రెడ్డి ఎంత ఆరాట పడతా ఉన్నారో ఈ వాస్తవాలన్నీ కూడా ఇవాళ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. బుద్ధి లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, కాసు మహేష్ రెడ్డి కావచ్చు, అనిల్ కుమార్ మరి అక్కడైతే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడో వీళ్ళందరూ కూడా బాధ్యత లేకుండా, బుద్ధి లేకుండా మేము వాస్తవాలను బయటపెడితే మా మీద చర్యలు తీసుకోవాలని మీరు కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారంటే, మా మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారంటే ఎంత పిరికితనంతో, ఎంత బాధ్యత లేకుండా ఈ ఇంత అరాచకాలని బట్టబయలు చేస్తే బాధ్యత గల అధికారులు చేయలేని పని లోకేష్ బాబు బయట పెడితే ఇవాళ ఏడవలేక ఓరవలేక మీరు బురద జల్లే కార్యక్రమాలని చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.